నమస్తే. కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి సంబంధించి వెలుగు దినపత్రికలో డాక్టర్ పుల్లారావు రాసినటువంటి ఒక ప్రత్యేక కథనం మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సక్సెస్లు సవాళ్లు అనేది సంపాదకీయం. తెలంగాణలో అద్భుత పోరాటంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారథ్యం కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీని 1967 నుంచి కాంగ్రెస్ పార్టీ ఓడించి విజయం సాధించిన దాఖలాలు లేవు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఓడించిన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 2 పార్టీలే ఉండేవి. ప్రస్తుతం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ పార్టీల తరహాలో తమ రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. తెలంగాణలో కూడా బహుళ పార్టీల రాష్ట్రంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎన్నికల్లో ఎదుర్కోవడం అంత సులభం కాదు. కేసీఆర్ పార్టీని ఓడించి తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి రావడం వెనుక తరచి చూస్తే అనేక అంశాలను మనం గమనించవచ్చు. కేసీఆర్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ విజయం సాధించిందా, లేక కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు నమ్మి అధికారాన్ని హస్తగతం చేశారా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. దీనికి ఖచ్చిత సమాధానం లేకపోయినా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం తమ గ్యారంటీలే ఎన్నికల్లో విజయాన్ని సాధించాయని భావిస్తుంది. నిధుల కొరత వెంటాడుతున్న హామీల అమలుకు ఎంత ఖర్చైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను తప్పక అమలు చేయాల్సిందే. గ్యారంటీల అమలుకు డెడ్ లైన్ కూడా విధించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని విజయవంతంగా అమలు అవుతుంది. నెల రోజుల వ్యవధిలో ఎటువంటి సందేహాలు లేకుండా మిగిలిన గ్యారంటీలు కూడా అమలయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకుపోతుందా, లేక రాజకీయ పరమైన సమస్యలను ఎదుర్కొంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించాలంటే గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలు చేయాల్సి ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా వారు తరచూ తెలంగాణను సందర్శిస్తున్నారు. మోదీకి ఆదరణ ఉందనడంలో సందేహం లేదు. బీజేపీ ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వగలదు. జాతీయ రాష్ట్ర కాంగ్రెస్ నేతల కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కువ ఆదరణ ఉంది. రేవంత్కు హైకమాండ్ స్వేచ్ఛనివ్వాలి అంటున్నారు సంపాదకీయులు. తెలుగు రాష్ట్రాల కంటే ఇతర రాష్ట్రాల్లో బీజేపీలోకి బయట నుంచి వచ్చిన నేతల పట్ల బీజేపీ అధినాయకత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది. కానీ ఇక్కడ రిటైర్ అయిన నాయకులు గొప్ప పదవులు లభిస్తాయి. వాటి వల్ల బీజేపీకి ఎన్నికల్లో వనగూడే ఉపయోగం ఏంటనే ప్రశ్నార్థకంగా ఉంది. కేంద్రంలో బలమైన బీజేపీకి ఉన్న ఈ బలహీనతను కాంగ్రెస్ పూర్తిగా ఉపయోగించుకోవాలి. ప్రతి రాజకీయ వ్యూహంలో బలహీనతలు ఉంటాయి, ఊహించని పరిణామాలు జరుగుతాయి, ఒక్కోసారి అన్ని ప్లాన్లు దెబ్బతింటాయి. రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ తమ నీడలో ఉండకుండా నిర్భయంగా పనిచేసేలా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్వేచ్ఛనివ్వాలంటున్నారు డాక్టర్ పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ అనలిస్ట్. ఈయన 2 అంశాలను ప్రధానంగా ఇక్కడ తన సంపాదకీయంలో ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనలో చేసిన మంచి విషయాలను పరిశీలిస్తే గవర్నర్ తమిళిసైతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. గవర్నర్ ప్రధానితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో వివాదాస్పదంగా వ్యతిరేక ధోరణిలో వ్యవహరించడాన్ని రేవంత్ రెడ్డి గమనించారు. అటువంటి పోరాటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని రేవంత్ రెడ్డి గ్రహించారు. అయితే గవర్నర్ ప్రధాని మోదీతో ఇక ముందు కూడా హుందాగా వ్యవహరించి మంచి సంబంధాలను కొనసాగిస్తారా లేదా అనేది కాలమే చెబుతుంది. రేవంత్ రెడ్డి ప్రధానంగా చేసిన ఒక అద్భుతమైన పని ఏమిటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేలవ పనితీరు, తరచూ పేపర్ల లీకేజీకి పరిష్కారాలు కనుగొనడం. యూపీఎస్సీ చైర్మన్తో రేవంత్ రెడ్డి సమావేశమై టీఎస్పీఎస్సీ వైఫల్యాలను పరిష్కరించడానికి దేశంలో అత్యుత్తమ సహాయాన్ని కోరిన తీరును ప్రజలు, నిరుద్యోగులు ప్రశంసించారు. సహజంగా అత్యంత సమర్థుడిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి పాలనలో వృత్తి నైపుణ్యాన్ని తీసుకువస్తున్నారు. అంతకుముందు గత ప్రభుత్వంలో పాలనాపరమైన గందరగోళం నెలకొని ఉంది అంటూ మోదీ గవర్నర్తో రేవంత్ సఖ్యత అనేది ఒక అంశం కనిపిస్తుంటే కరిష్మా కోల్పోయారు కేసీఆర్. రేవంత్ రెడ్డి ప్రధాని అభ్యర్థి కాదు, అది కాంగ్రెస్కి పెద్ద సమస్య. కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 బీజేపీ వ్యతిరేక పార్టీలే. మరే రాష్ట్రంలోనైతే కలిసి ఉండేవి. దీనికి ఉదాహరణగా బీజేపీయేతర రాష్ట్రాల్లో ఢిల్లీ, పంజాబ్, బెంగాల్లో ఏకమవుతున్నాయి. కానీ ఢిల్లీలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగవచ్చు. అయితే తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ ఢిల్లీలో అంతగా ఆకర్షణీయమైన నాయకుడిగా లేడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ, కేసీఆర్ పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చు. బీజేపీ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా కాంగ్రెస్ లబ్ధి పొందాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలహీనపరిచే ఒక ప్రధాన అంశం ఏమిటంటే కమలం పార్టీ కొత్తగా చేరిన వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం. చాలామంది రాజకీయ ప్రముఖులు బీజేపీకి వచ్చినా ఇమ్మడలేక ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు. దీనికి ప్రధాన కారణం బీజేపీలో అంతర్గత పోరుతో పాటుగా నాయకుల్లో సఖ్యత లేకపోవడం. తెలుగు రాష్ట్రాల్లో పాత బీజేపీ నేతలకు కొత్త వారిని అడ్డుకోవడం వల్లే పార్టీలోకి వచ్చిన వారు పక్కకు తప్పుకుంటున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు అంటూ ఒక సంపాదకీయం మీద కనిపిస్తుంది.
రేవంత్ రెడ్డి సక్సెస్లు సవాళ్ళు అని ఈ నెల రోజులకు సంబంధించినటువంటి సక్సెస్లు సవాళ్ళు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. కానీ ప్రజలకు మెచ్చే పాలన అందించగలుగుతారా? పార్టీని నడపడం వేరు, ప్రభుత్వాన్ని నడపడం వేరు. పార్టీని నడిపించే విషయంలో కార్యకర్తలు, పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి తమ గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ ప్రభుత్వాన్ని నడపడం అన్నది పెద్ద సవాలు. అది కూడా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. దాంతో పాటుగా 6 గ్యారెంటీలు అంటూ అనేక పథకాలకు కాంగ్రెస్ హామీలు ఇచ్చి ఉంది. వీటన్నిటికీ నిధుల సేకరణ అనేది చాలా కష్టమైనటువంటి పనిగా ఉంది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి పనితీరు అంటే బస్సు విషయంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. అలాగే కరెంటు విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు అంటున్నారు. రైతు బంధుకు సంబంధించిన విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇక ధరణి విషయంలో ఇప్పటికే కమిటీలు వేస్తున్నారు. ఆ ధరణి తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో జరిగేటటువంటి గందరగోళం మనందరికీ తెలిసిందే. వాటి నుంచి ఎట్లా ఈ ప్రభుత్వం బయటపడుతుందో చూడాలి. మొత్తంగా పార్టీని నడిపించడంలో, పార్టీని అధికారం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని నడిపించడంలో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలో ప్రజల అభిమానాన్ని పొందుతారా లేదా వేచి చూడాలి.